కాకినాడ కొండయ్యపాలెంలో వంగవీటి రంగా విగ్రహంపై వివాదం రాజుకుంది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ఏర్పాటు చేయగా పోలీసులు దాన్ని తొలగించడంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. కాకినాడ కొండయ్యపాలెంలో వంగవీటి రంగా విగ్రహంపై వివాదం రాజుకుంది. కొండయ్యపాలెం శారదాదేవి గుడి దగ్గర ఓ నిర్మాణం కోసం రోటరీ క్లబ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే అర్ధరాత్రి సమయం అనుకోకుండా అక్కడ వంగవీటి రంగా విగ్రహం ప్రత్యక్షమైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని అక్కడ పెట్టి వెళ్లిపోయారు. దీన్ని గమనించిన ఓ కానిస్టేబుల్ ఆ విగ్రహాన్ని పక్కకు తీసి పెట్టాడు. ఈ విషయం రంగా అభిమానులకు తెలిసిందే తడవుగా పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. రంగా విగ్రహాన్ని ఎలా తొలగిస్తారంటూ రంగా అభిమానులు ఆందోళనకు దిగారు. విగ్రహాన్ని పక్కకు తొలగించిన కానిస్టేబుల్తో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో పరిస్థితి చేదాటిపోకుండా టూ టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. అభిమానులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ రంగా అభిమానులు వెనక్కి తగ్గలేదు. విగ్రహాన్ని తిరిగి అదే స్థలంలో పెట్టే వరకు కదిలేది లేదని భీష్మించారు. దీంతో అసలు విగ్రహాన్ని అక్కడ ఎవరు పెట్టారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రంగా పేరు ఏపీలో ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. రాజకీయ పార్టీలు రంగాను తమ వాడిగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. గతంలోనూ రంగా విగ్రహాల చుట్టూ అనేక వివాదాలు రాజుకున్నాయి. ఇప్పుడు ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంటుందన్న చర్చ జరుగుతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వివాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.